హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనము గుంటూరు జిల్లాలోని పొజిషన్ నెంబర్ 2లో ఉన్నటువంటి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నేనైతే వీడియో చేయబోతున్నాను. ఈ కాలేజ్ పేరు వచ్చేసి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది 2007లో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్ అండి. చూడండి ఈ బ్యూటిఫుల్ క్యాంపస్ ఎంత బాగుందో. క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి, దగ్గర స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్ కన్స్ట్రక్షన్ కూడా చాలా ఘనంగా ఉంది, మంచిగా చేశారు అన్నమాట. పెదకాకానిలో ఉంటుంది, ఇది నమ్మూరు దగ్గర పెదకాకానిలో ఉంటుంది. ఒకసారి ఇన్స్టిట్యూషన్ యొక్క ఏ సంవత్సరం ఎస్టాబ్లిష్ అయిందని మీరు చూసినప్పుడు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2007లో ఎస్టాబ్లిష్ అయిందండి. కేవలం 240 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ అయినటువంటి సంస్థ వాసిరెడ్డి విద్యాసాగర్ అనే ఆయన దీన్ని స్టార్ట్ చేశాడు. సో గుంటూరుకి విజయవాడకి క్యాపిటల్ రీజియన్లో ఉంటుందన్నమాట. ఇది నంబూరు విలేజ్ అంటే చాలా స్ట్రాటజికల్ లొకేషన్లో ఉంది. ఇప్పుడు అమరావతి రీజియన్లో కూడా వచ్చిందనమాట. జస్ట్ 15 సంవత్సరాలలో ఇప్పుడు ఇంటేక్ వచ్చేసి ఈరోజు క్యాంపస్లో మనం తీసుకున్నప్పుడు 6,000 మంది స్టూడెంట్స్ మొత్తం ఉన్నారండి. 345 మంది టీచింగ్ స్టాఫ్, 225 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ తోటే చాలా ఒక పెద్ద సంస్థగా ఎదిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. గుంటూరు జిల్లాలోనే ఇది టాప్ 2 పొజిషన్లో ఉందన్నమాట. సో ఇక్కడ లేనటువంటి బ్రాంచ్లు అన్నీ లేదు. ఒకసారి కోర్సెస్ ఏమున్నాయని మనం చూసినప్పుడు ఇంటేక్ ఎట్లా ఉందని మనం చూసినప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు మొత్తం 480 ఇంటేక్ ఉందండి. ఓకే, ఇందులో 384 వచ్చేసి మనకి ఏ కేటగిరీ సీట్స్, ఎన్ఆర్ఐ సీట్స్ వచ్చేసి 72, అదేవిధంగా నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ వచ్చేసి 72. సో మొత్తం ఇట్లా చూసుకున్నప్పుడు మొత్తం సిఎస్సిలో 480 ఇంటేక్ ఉంది వీళ్ళది. సిఎస్సి ఏఎంఎల్ తీసుకున్నప్పుడు మనకి 360 ఇంటేక్ ఉందండి. సిఎస్సి ఉత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నప్పుడు 180 ఇంటేక్ ఉంది. ఏఐడిఎస్ కూడా ఉంది వీళ్ళ దగ్గర సపరేట్గా, 180 ఇంటేక్తో ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 180 ఇంటేక్తో ఉంది. అదేవిధంగా ఈసీఈ వచ్చేసి 180 ఇంటేక్తో ఉంది. వేరాస్ ట్రిపుల్ వచ్చేసి 180 ఇంటేక్తో ఉంది. సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఐఓటీ, దిస్ ఏ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. దీన్ని సిఐసి అని కూడా అంటారు. 120 ఇంటేక్ ఉంది. సో బ్రాంచెస్ కూడా వీళ్ళు చాలా స్ట్రాటజికల్గా తీసుకున్నారు. సిఎస్సి ఐఓటీ కూడా ఉందన్నమాట. మొత్తం కేవలం ఫస్ట్ ఇయర్ ఇంటేక్ మాత్రమే 2160 ఇంటేకు. అందువల్ల ఇది కాలేజ్ ప్రకారంగా మంచి కాలేజ్ అయినప్పుడు కూడా వీళ్ళ డొనేషన్లు వచ్చేసి ఎక్కువ బాగున్నట్టు 2-3 lakhsలోనే వీళ్ళకి డొనేషన్లో మనకి సీటు దొరికిపోతుంది. మీరు బీ కేటగిరీలో కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పోయేస్తే ఇప్పుడు ఎన్ఆర్ఐ సీట్ విల్ విత్ బీ కేటగిరీ, నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ గవర్నమెంటే నింపుతుంది ఆన్లైన్ కౌన్సిలింగ్ అన్నారు. కాబట్టి మీరు అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఎన్ఆర్ఐ సీట్స్కి వచ్చేసి 1,95,000 ఫీజు అంటే ఇయర్లీ 2 lakhs కట్టుకోవాలి. ఓకే, ఎన్ఆర్ఐ కేటగిరీ ఫీజు వచ్చేసి 1,95,600. నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ అంటే మీరు కౌన్సిలింగ్లో ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, మాకు 3 times ఫీజు కడతామని చెప్పి 65,000కి 3 times వచ్చేసి 1,95,000. కాబట్టి ఇలా కట్టుకుంటే మీకు కౌన్సిలింగ్లో కూడా వచ్చేస్తుంది. లేదంటే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయితే వాళ్ళు ఏదైనా డ్రాప్అవుట్ సీట్స్ ఉంటే కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కేటగిరీ బి ఎన్ఆర్ఐ సీట్స్కి వచ్చేసి $5,000 అండి. అంటే 4,20,000 కానీ కట్టుకున్నట్లయితే మీ బంధువులు ఎవరన్నా ఎన్ఆర్ఐ కానీ ఉన్నట్లయితే ఎన్ఆర్ఐ స్పాన్సర్ సీట్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. బట్ అంత అవసరం లేదు, మనకు 2-3 లక్షలు డొనేషన్ కడితే ఇక్కడ సీట్ అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయని చూద్దామండి. ఇక్కడ హాస్టల్స్ చూద్దాం. ప్లేస్మెంట్కి వెళ్ళబోయే ముందు హాస్టల్స్ చూస్తే మంచి హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉందండి. సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అనేది గర్ల్స్ అండ్ బాయ్స్ కోసం ఉంది. విత్ ఇన్ ద కాలేజ్ క్యాంపస్ ఉందన్నమాట. సో 95,000 ఒక సంవత్సరానికి ఉందండి. సో దోబీ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. సో వీళ్ళ ఒక్కసారి బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్స్ కానీ మనం తీసుకున్నప్పుడు మొత్తం 2,000 ఇంటేక్ అని చెప్పినాం కదా. చూద్దాం ఎట్లా ప్లేస్మెంట్ అని. టోటల్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ 2024లో బ్రాంచ్ వైజ్ ఇచ్చేశారు. మనం ఓవరాల్ చూద్దాం, ఎందుకంటే బ్రాంచ్ వైజ్ అని కాదు. సిఎస్సిలో 61% చేశారండి. రష్యన్లో కూడా వీళ్ళు పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. 275 మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారంట 2024లో సిఎస్సిలో. వాళ్ళలో 61.45% మందిని వీళ్ళు చేశారు, ప్లేస్మెంట్ చేశారు. మెకానికల్కి 47% ప్లేస్మెంట్ ఉంది. అదేవిధంగా ట్రిపుల్కి కూడా 50% ఉందన్నమాట. ఈసీలో కూడా అంతే ఉంది, 44. మిగిలిన అన్ని బ్రాంచెస్లో 44 ఉంది. సిఎస్సిలో మాత్రం ఐటీలో 59% ఉందండి. ఏఐడిఎస్లో 56% ఉంది. సైబర్ సెక్యూరిటీ బాగుందండి, 63% ప్లేస్మెంట్ వస్తుంది. అందరూ ఏఎంఎల్ వాడకుండా సిఎస్సి కూడా తీసుకోవచ్చు.
ఐఓటీ తీసుకున్నప్పుడు 49%, ఇది కోర్ బ్రాంచెస్తో ఈక్వల్గా ఉంది, ఈసీతో ఈక్వల్గా మనకు ప్లేస్మెంట్ అనేది రావడం జరిగింది. ఏఎంఎల్ అయితే 64% ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇదండి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నంబూర్, అమరావతి క్యాపిటల్ రీజియన్లో మొత్తం గుంటూరు జిల్లాలో టాప్ 2 పొజిషన్లో ఉన్నటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వీళ్ళకి ఏంటంటే బాగా స్ట్రిక్ట్గా ఉంటారనేటువంటి పేరు ఉంది, కాబట్టి వెరీ డిసిప్లైన్డ్ అండ్ వెరీ స్ట్రిక్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు ఈ కాలేజ్ని. కాబట్టి ఈ కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇలా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.